హాయ్ అండి. ఈరోజు నేనైతే ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేయబోతున్నాను. దానికైతే ఫస్ట్ 1/2 లీటర్ పాలు అయితే కావాలండి. 1/2 లీటర్ పాలని కాగబెట్టుకోవాలి. అంతలోపలే మనము వెనీలా ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ అయితే 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా పాలు వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలండి. బాగా పాలు అనేది సిమ్లో పెట్టుకొని అయితే కాగబెట్టుకోవాలి. లేదంటే ఒక స్పూన్తో అయితే కలుపుతూ ఉండాలండి. లేకపోతే పాలు అనేది మీగడ కడతాయి, టేస్ట్ అనేది ఉండదండి. కాబట్టి మనము సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని అయితే పాలను మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. వెనీలా ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ అయితేనే బాగుంటుందండి. ఇంకా స్ట్రాబెర్రీ ఇంకా ఫ్లేవర్స్ వస్తాయండి. అవైతే ఏమంత సెట్ అవ్వవు. వెనీలా అయితేనే బాగుంటుందండి. అందుకనేసి వెనీలానే ప్రిఫర్ చేసేది. చాలా బాగుంటుంది. పాలు అనేది అలా మిక్స్ చేసుకున్న తర్వాత కాగిన తర్వాత షుగర్ అయితే 1/2 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. 1/2 లీటర్ పాలకు 1/2 కప్ షుగర్ అయితే సరిపోతుంది. లేదా ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తుంది అంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలా వేసుకొని షుగర్ బాగా కరిగేంత వరకు అయితే కలుపుకోవాలండి. తర్వాత కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయితే చాలండి, ఉన్నిస్తే చాలు. లేదంటే పాలు అనేది గట్టి పడిపోతాయి. కాబట్టి ఒక 2 మినిట్స్లో ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసిన తర్వాత బాగా చల్లార్చుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా బయట పెడితే చాలండి, చల్లారిపోతుంది కదా. అప్పుడు ఫ్రూట్స్ అనేది ఏముంటే అవి మనము వేసుకోవచ్చండి. ఏమైనా వేసుకోవచ్చు, బాగుంటాయి. నేనైతే యాపిల్, దానిమ్మ అలాగే బనానా వేస్తున్నాను. ఇంకా గ్రేప్స్ కూడా బాగుంటాయండి దీంట్లోకి, బాగుంటాయండి. నేనైతే కాజు అలాగే కిస్మిస్ కూడా వేస్తున్నాను. అది మీ ఆప్షనల్ అండి, ఏదైనా వేసుకోవచ్చు. నాకు ఇవి నచ్చుతాయి అనేసి నేనైతే వేసుకున్నాను. ఇవి ఇలా వేసినా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అంతేనండి. ఇంకా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకంతా మిక్స్ అయితే చేసుకోవడమే. మిక్స్ చేసుకొని ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలండి. తర్వాత తినేసేయచ్చు. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.